ఆ చెట్టు దగ్గరికి యజమాని వచ్చాడండి. 3 సంవత్సరాల నుంచి మేత పెడుతున్నా, 3 సంవత్సరాల నుంచి నీరు కడుతున్నా, 3 సంవత్సరాల నుంచి కాపలా పెడుతున్నా, ఒక్క ఆకే తప్ప పండు లేదుగా, నరికే దీన్ని నిర్మూలన చేసే. ఆయన నిర్మూలన చేయడానికి సరిపోయిన వాడు, కానీ నిర్మూలన చేయాలని అనుకున్నప్పుడల్లా తోటమాలి నిలబడుతున్నాడు. తోటమాలి నిలబడి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ సంవత్సరం కూడా అవకాశం ఇవ్వండి, దీన్ని నిర్మూలన చేయకండి అయ్యా, దీన్ని నాశనం చేయకండి అయ్యా అని బ్రతిమలాటం మొదలు పెడితే ఆ యజమాని ఏమన్నాడు తెలుసా? దీని వైఖరి చూస్తే బాధగా ఉంది, దీనికి కాపలాదారులు పెట్టాను, కానీ ఫలితం లేకపోయింది. నా ఆలోచన నిర్మూలన చెయ్యాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పిన మాటకు దాని మీద నేను వాత్సల్యత చూపుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? వాడు చావడం నాకు ఇష్టం కాదు, అంతటి దుర్మార్గుడు కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టి మళ్ళుకున్న ఎడల అతనికి నేను జీవం కలుగ చేస్తాను. మనం ఆరాధన చేస్తున్న దేవుడు వాత్సల్యము కలిగిన దేవుడు. నిన్ను నీ పిల్లల్ని వాత్సల్యంతో చూస్తూనే ఉన్నాడు. నువ్వు నెట్టివేయబడవలసిన వాడు. ఆయన నిన్ను త్రోసివేయాలి, సన్నిధి నుండి, సహవాసం నుండి, కృప నుండి, పరిశుద్ధత నుండి త్రోసివేయాలి. కానీ నువ్వు ఏడిచి త్రోసివేయవాకయ్యని బ్రతిమలాడేవగా. ఆయన వాత్సల్యం కలిగిన వాడు. ఎంత దుర్మార్గం పనిచేశాడు. ఆయన నా కొడుకేగా, ఆయన త్రోసివేయబాకని బ్రతిమలాడుతున్నాడుగా అంటూ అతను నాశనం చేయకుండా అతని చెయ్యిని పట్టుకుని ఈ రోజు వరకు నన్ను నడిపించిన వాడే నిన్ను నడిపిస్తున్నాడు.